వెల్కమ్ టు జూ విత్ లైఫ్ సైన్సెస్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ యూనిట్ వైస్ సెట్స్ లైఫ్ సైన్సెస్ సిలబస్‌ని అనాలిసిస్ చేస్తున్నాము. సో, ఒక్కసారి మీరు కంప్లీట్ సిలబస్ అంతా చూడండి. సో, ఈ 13 యూనిట్స్ ఉన్నాయన్నట్టు. చూడండి. మాలిక్యులర్ ఇదంతా నేను యూనిట్ ఇంపార్టెన్స్ ర్యాంక్ వైస్ ఇచ్చానన్నట్టు. సో, ఏ యూనిట్ ఫస్ట్ ఫినిష్ చేయాలి, దేనికి వెయిటేజ్ ఎక్కువుంది, ఎక్కువ క్వెషన్స్ దేంట్లో నుంచి వచ్చాయన్నట్టు నేను ఇట్లా అరేంజ్ చేశాను. కానీ ఇది సీక్వెన్స్‌లో లేదు. ఒకసారి యూనిట్ నేమ్ అయితే చూసుకోండి. ఫండమెంటల్ ప్రాసెస్, మాలిక్యూల్స్ అండ్ బయోమాలిక్యూల్స్, మెథడ్స్ ఇన్ బయాలజీ, సెల్ కమ్యూనికేషన్, ఇన్హెరిటెన్స్ బయాలజీ, సెల్యులర్ ఆర్గనైజేషన్, ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ, డెవలప్‌మెంటల్ బయాలజీ, డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో, ఇవన్నీ 13 యూనిట్స్ అనేటివి ఈ సిలబస్‌లో సెట్ లైఫ్ సైన్సెస్ సిలబస్‌లో కంప్లీట్‌గా ఈ సిలబస్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఏంటిదనంటే ప్రతి యూనిట్ నుంచి సో, ఎట్లాంటి కీవర్డ్స్ అనేటివి మీరు కవర్ చేయాలి ప్రిపరేషన్‌లో. సో, ఎలాంటి టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్, దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీచర్ సెట్ యూనిట్ వైస్ సిలబస్ అనాలిసిస్ చూడండి. సో, యూనిట్ 1 మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్ రిలవెంట్ టు బయాలజీ అంటే మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ అన్నట్టు ఉంటుందిక్కడ. అంటే లైక్ బయోకెమిస్ట్రీ మొత్తం ఇక్కడ. సో, డిఫరెంట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అవన్నీ ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. సో, బేసిక్ ఏంటిదంటే ఇందులో మీరు ప్రోటీన్స్ చదివేటప్పుడు మీరు లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ఇన్ డీటెయిల్‌గా చదివేటప్పుడు ఇదొకటి ఈ పాయింట్స్ అనేటివి మీరు చూసుకోవాలి ఒక్కసారి. సో, లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్ తర్వాత రామచంద్రన్ ప్లాట్, ప్రోటీన్ ఫోల్డింగ్స్ అంటే ప్రోటీన్ ఫోల్డింగ్స్‌లో బాండ్స్ ఏమేమి ఉంటాయి అనేది ప్రోటీన్ ఫోల్డింగ్స్, చెపరాన్స్, సో, ప్రోటీన్ టార్గెటింగ్ ఓకే. కొలాజిన్ అండ్ కెరాటిన్ ఆ స్ట్రక్చర్స్ ఏముంటాయి, దాంట్లో కంపోజిషన్ ఏముంటుంది. తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీబాడీస్, యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో, దీని స్ట్రక్చర్ కూడా ఇన్ డీటెయిల్‌గా మీరు ఒకసారి చూసుకోండి. అంటే 6 టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ ఏ ఎంజైమ్స్ యూజ్ చేస్తే ప్రోటీన్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఏ బాండ్స్ అనేటివి బ్రేక్ అవుతాయి. ఫస్ట్ ఒక ప్రోటీన్ అంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి కదా! ఏ ప్రోటీన్ ఏ బాండ్‌ని బ్రేక్ చేస్తుందనేది ఇక్కడ ఒకసారి చూసుకోండి. అండ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఇమ్యునోగ్లోబులిన్ స్ట్రక్చర్స్ కూడా ఒకసారి చూసుకోండి మీరు. దాని తర్వాత హిమోగ్లోబిన్ వర్సెస్ మయోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్ స్ట్రక్చర్, మయోగ్లోబిన్ స్ట్రక్చర్, దాని పిగ్మెంట్ అండ్ దాని కంపోజిషన్ అంతా, దాని ఫంక్షనింగ్ అండ్ గ్రాఫ్స్ ఉంటాయి గదా! ఆ గ్రాఫ్స్ అసోసియేషన్, డిసోసియేషన్ గ్రాఫ్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మీరు ఎంజైమ్స్ చూసుకుంటే మైకిలిస్ మెంటన్ కైనెటిక్స్ ఇదంతా మీకు తెలిసిందే చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనే టాపిక్. తర్వాత ఫస్ట్ మీరు దీంట్లో ఎక్కువ చదవాల్సింది ఏంటిదంటే గ్రాఫ్స్ కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ అండ్ అన్‌కాంపిటీటివ్ ఈ 3 గ్రాఫ్స్ అనేటివి కంపారిటివ్‌గా అడుగుతారు. గ్రాఫ్స్ ఒకటి. తర్వాత ఈ ఫీడ్‌బ్యాక్ ఇన్హిబిషన్స్ అండ్ ఇన్హిబిషన్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు ఖచ్చితంగా. తర్వాత బయోమాలిక్యూల్స్ అమైనో యాసిడ్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఏ అమైనో యాసిడ్ పోలార్, ఏది నాన్ పోలార్, ఏది అసిడిక్, ఏది బేసిక్. ఏ అమైనో యాసిడ్‌లో సిస్టీన్ ఉంటుంది, ఏ అమైనో యాసిడ్‌లో సల్ఫర్ ఉంటుంది. సో, ఇది ఒక క్వెషనింగ్ అన్నట్టు. ఇలా ఇలా కూడా క్వెషన్ చేస్తారు. సో, ఇది అమైనో యాసిడ్స్. తర్వాత కార్బోహైడ్రేట్స్ కూడా మీకు పాలిసాకరైడ్స్ అవన్నీ ఉంటాయి కదా! దాంట్లో ఏది బ్రాంచ్డ్ వన్, ఏది సింపుల్ వన్, తర్వాత దీంట్లో ఏ బాండ్స్ ఉంటాయి, అది దీంట్లో క్వెషనింగ్ ఉంటుంది. తర్వాత లిపిడ్స్ చూసుకుంటే మీరు లిపిడ్స్‌లో కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! ఆ స్ట్రక్చర్స్ అడుగుతారు. తర్వాత ఈ కొలెస్ట్రాల్, ఎర్బిస్ట్రాల్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కొలెస్ట్రాల్ ఫార్మ్స్ ఉంటాయి కదా! అవన్నీ దాని స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకోవాలి మీరు. తర్వాత న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ కూడా దాని కంపోజిషన్ ఏంటిది అనేది ఒకసారి అది కూడా క్లియర్‌గా చూసుకోండి. సో, బయోమాలిక్యూల్స్‌లో ఇలా వస్తాయి క్వెషన్స్. తర్వాత మెటబాలిజం చూసుకుంటే మెటబాలిజం మనం ఆల్రెడీ ఇంటర్మీడియేట్ నుంచి చదువుతూ వస్తున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ అవ్వదిక్కడ. కాకపోతే గ్లైకోలిసిస్ అండ్ టీసీఏ సైకిల్ అనేది కంపల్సరీ మీకు ఐడియా ఉంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ కూడా ఐడియా ఉంది. తర్వాత మీకు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ కూడా ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు కొత్తగా చూడాల్సిందేంటంటే బీటా ఆక్సిడేషన్, తర్వాత పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, గ్లైకోజన్ మెటబాలిజం, గ్లూకోనియోజెనెసిస్ అండ్ యూరియా సైకిల్. సో, ఈ అన్నిటికి సైట్ ఎక్కడ ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? తర్వాత ఈ పాత్వే కంప్లీట్ పాత్వే తర్వాత ఇందులో ఇంకా ఎన్ని ఏటీపీస్ అంటే కోఫాక్టర్స్ ఇవన్నీ దీని బై ప్రొడక్ట్ ఏమొస్తుంది? తర్వాత ఆహ్, మొత్తం ప్రాసెస్ ఎలా అవుతుంది? అండ్ ఎంజైమ్స్ ఏవైతే ఇన్హిబిట్ చేస్తున్నాయో, కాంపిటేట్ చేస్తున్నాయో, ఇవన్నీ ఏ ప్రాసెస్ అంటే ఏ స్టెప్ రివర్సిబుల్ ఉంది, ఏ స్టెప్ ఇర్రివర్సిబుల్ అనేది ఒకసారి మీరు ఇందులో చూసుకోవాలి. సో, అది ఇంపార్టెంట్. తర్వాత ఏటీపీ, కిమోస్మోసిస్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ ఇవన్నీ సింపుల్‌వి ఇవి మీరు చూసుకోవచ్చు. సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఈ సెల్ బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి ఇందులో. సో, ఇందులో ఫస్ట్ ప్లాస్మా మెంబ్రేన్ గురించి చదివినప్పుడు మీరు ఫ్లూయిడ్ మెథడ్ మోడల్ అనేది కంపల్సరీ చదవాలి. ఆ మోడల్‌లో అంటే ప్లాస్మా కంపోజిషన్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ కంపోజిషన్ ఏముంది అనేది ఇన్ డీటెయిల్‌గా మీరు అది చేయాలి. దాని తర్వాత మెంబ్రేన్ ట్రాన్స్‌పోర్ట్ అంటే చానెల్స్ ఉన్నాయి, క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ మీరు ఇక్కడ కవర్ చేయాలి. తర్వాత ఏబీసీ ట్రాన్స్‌పోర్టర్స్ ఇక్కడ ఇవి కూడా క్యారియర్సే. సో, ఈ డిఫరెన్స్ ఏంటిదనేది మీరు డీటెయిల్‌గా చదువుకోవాలి. అయాన్ చానెల్స్, ఏబీసీ ట్రాన్స్‌పోర్టర్స్ అండ్ మెంబ్రేన్ ట్రాన్స్‌పోర్ట్స్ ఇవన్నీ. తర్వాత సెల్ బయాలజీ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఆర్గనెల్స్, సెల్ ఆర్గనెల్స్ అది. సో, ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గోల్జీ, లైసోజోమ్, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. సో, ఇదంతా దీని కంపోజిషన్ ఏంటి? దాని ఫంక్షన్ ఏంటిది? దాని తర్వాత ఎలాంటి ఎంజైమ్స్ ఉంటాయి? ఎలాంటి ప్రాసెసింగ్ జరుగుతుందనేది ఇన్ డీటెయిల్ చదువుకోవాలి మీరిక్కడ. తర్వాత సైటోస్కెలెటన్.
సైటోస్కెలటన్‌లో యాక్టిన్, ట్యూబులిన్, ఇంటర్మీడియేట్ ఫిలమెంట్ అండ్ మోటార్ ప్రోటీన్స్. సో, యాక్టిన్ స్ట్రక్చర్, ట్యూబులిన్ స్ట్రక్చర్, తర్వాత ఆహ్, ఇంటర్మీడియేట్ ఫిలమెంట్ స్ట్రక్చర్, మోటార్ ప్రోటీన్స్ అదే ఏ ప్రోటీన్స్ అనేటివి ఆహ్, పాజిటివ్ ఉంటాయి, ఏది నెగెటివ్ ఉంటుంది. సో, ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ చేంజే ప్రోటీన్స్ ఏమున్నాయి, బ్యాక్వర్డ్ చేసే ప్రోటీన్స్ ఏమున్నాయి అనేది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. తర్వాత సెల్ జంక్షన్స్‌లో టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, డెస్మోజోమ్స్ అండ్ హెమిడెస్మోజోమ్స్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ మేజర్ సెల్ జంక్షన్స్ ఇవి. సో, ఇవి కూడా చూసుకోండి. దాని తర్వాత సెల్ సైకిల్‌లో మీకొచ్చే టాపిక్స్ ఏంటిదంటే సైక్లిన్స్, సీడీకేస్ అండ్ చెక్ పాయింట్స్, మైటోసిస్, మియోసిస్, అపోప్టోసిస్. సో, ఈ కీ పాయింట్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఈ టాపిక్‌ని ఒక్కసారైనా చదవాలి. సో, అందుకనే నేను కీ పాయింట్స్ అనేటివి ఇక్కడ రాసాను. ఓకే. మైటోసిస్, మియోసిస్ చదవడమే కాకుండా అవి ఎలా రెగ్యులేట్ అయితున్నాయి, చెక్ పాయింట్స్ ఏమున్నాయి అనేటివి చూడండి ఒకసారి. సో, ప్రోటీన్ సార్టింగ్ ఎలా అనంటే ఫ్రమ్ న్యూక్లియస్ నుంచి మొత్తం ట్రాన్స్క్రిప్షన్ ఇదంతా జరిగి ప్రోటీన్ ఎలా వస్తుంది అనేది మీరంతా డీటెయిల్‌గా ఇక్కడ చదవాలి. సో, ఫండమెంటల్ ప్రాసెస్. సో, ఇందులో డీఎన్ఏ రెప్లికేషన్. సో, మొత్తం డీఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ దాని యాక్టివిటీ ఎక్సోన్యూక్లియస్ ఉందా? ఎండోన్యూక్లియస్ ఉందా? తర్వాత పాలిమరేజ్ యాక్టివిటీ ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ డీఎన్ఏ పాలిమరేజ్ గురించి. తర్వాత హెలికేస్ ఇవన్నీ ఎంజైమ్స్ అన్నట్టు. హెలికేస్, ప్రైమేస్, లైగేస్, స్లైడింగ్ క్లాంప్, క్లాంప్ లోడర్. ఈ స్లైడింగ్ క్లాంప్ లోడర్ ఇది పార్ట్ ఆఫ్ డీఎన్ఏ పాలిమరేజ్ ఓన్లీ. కాకపోతే ఇవి ప్రీవియస్‌గా మేజర్‌లీ యూజ్డ్ కీవర్డ్స్ అన్నట్టు క్వెషన్ పేపర్‌లో. ద టీలోమరేస్ అండ్ టోపోయిసోమరేస్ ఇవన్నీ మేజర్ ఎంజైమ్స్, మేజర్ క్వెషన్స్ అడిగిన టాపిక్స్ అన్నట్టు డీఎన్ఏ రెప్లికేషన్‌లో. తర్వాత మీరు డీఎన్ఏ రిపేర్ చూసినప్పుడు, డీఎన్ఏ రిపేర్‌లో బేస్ ఎక్స్‌ట్రూజన్ రిపేర్, న్యూక్లియోటైడ్ ఎక్స్‌ట్రూజన్ రిపేర్, మిస్‌మ్యాచ్ రిపేర్, ఎస్ఓఎస్ రిపేర్ అండ్ ఫోటో రియాక్టివేషన్. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ అన్నట్టు డీఎన్ఏ రిపేర్‌లో. కంపారేటివ్ ఇక్కడ క్వెషన్ ఎలా వస్తుందంటే డీఎన్ఏ రిపేర్‌లో మ్యాచింగ్ వస్తుంది. సో, మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ డీఎన్ఏ డ్యామేజ్‌కి ఏ మెకానిజం యూజ్ చేస్తామనేది ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్క్రిప్షన్‌లో చూసుకుంటే ట్రాన్స్క్రిప్షన్ ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఇక్కడ. తర్వాత సిగ్మా ఫ్యాక్టర్, ప్రమోటర్స్, ఎన్హాన్సర్స్ అండ్ జనరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. సో, ఇవంతా మీరు ఒక్కసారైనా మీరు ఎన్హాన్సర్స్ అంటే ఏంటిది? ప్రమోటర్స్ అంటే ఏంటిది? అనేది ఒకసారైనా చదవాలి మీరు. చదివితేనే మీరు పేపర్‌లో ఈ క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. తర్వాత ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్. ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ క్యాపింగ్, పాలిడినైలేషన్, స్ప్లైసింగ్, ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ అండ్ రైబోజైమ్స్. ట్రాన్స్‌లేషన్‌లో ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ ఎలా జరుగుతుంది? ప్రొకారియోటిక్, యూకారియోటిక్ 2 కాంబినేషన్‌లో మీరు చదవాలి. కంపారేటివ్‌గా చదవాలి. రైబోజోమ్ స్ట్రక్చర్, రైబోజోమ్ సబ్ యూనిట్స్, రైబోజోమ్‌లో ఆర్ఎన్ఏ ఎన్నున్నాయి అండ్ ప్రోటీన్స్ ఏమున్నాయి? ఏ టైప్స్ ఉన్నాయి? అవన్నీ మీరు చూడాలి. ఇనిషియేషన్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో, ఇనిషియేషన్‌లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? ఎలాంగేషన్‌లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? టర్మినేషన్ ప్రొకారియోట్స్‌లో ఎలా జరిగింది? యూకారియోట్స్‌లో ఎలా జరిగింది? అనేది కంపారేటివ్‌గా చదవాలి. జీన్ రెగ్యులేషన్ ఇక్కడ. సో, లాకోపెరాన్ మనం ఇంటర్మీడియేట్ నుంచి చదువుతున్నాము. సో, మీకిక్కడ యాడ్ అయింది ఏంటిదంటే ట్రిప్టోఫాన్, ఎపరాన్, ఎపిజెనెటిక్స్ అండ్ క్రోమాటిన్ రీమోడలింగ్. సో, ఈ 3 అనేటివి మీకు యాడ్ అయ్యాయి ఇక్కడ. అండ్ క్రోమాటిన్ రీమోడలింగ్ అంటే మొత్తం న్యూక్లియస్ ఎలా కండెన్స్ అయింది, అది ఎలా మోడలింగ్ జరిగిందనేది ఇందులో చదవాలి. ఇందులో హిస్టోన్ ప్రోటీన్స్ వస్తాయి కదా! ఆ హిస్టోన్ ప్రోటీన్స్ దాని రిలేటెడ్ క్వెషన్ వస్తుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ కంపల్సరీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ అండ్ దేర్ ఫంక్షన్స్ కంపల్సరీ. ఓకే. తర్వాత సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్. ఇందులో సెల్ సిగ్నలింగ్ ఉంటది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నలింగ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నలింగ్స్ అన్నట్టు. సో, ఈ సిగ్నలింగ్ ఎక్కడెక్కడ ఏ సెల్ ఆర్గానెల్‌లో జరుగుతుంది. సో, వీటికి సెకండరీ మెసెంజర్స్ ఏముంటాయి. సో, ఇక్కడ రాసాను చూడండి కింద. సెకండరీ మెసెంజర్స్ ఏమేమున్నాయి. సో, అది ఎలా యాక్టివేట్ అవుతుంది. దాని పాత్వే ఏంటిది అనేది. క్వెషన్ ఎలా వస్తుందంటే సెకండరీ మెసెంజర్‌ని మ్యాచ్ చేయమంటారు పాత్వేతోని. ఈ క్యాంప్ ఉంది. దాంతోని ఈ క్యాంప్ సెకండరీ మెసెంజర్ దేనికి సెకండరీ మెసెంజర్ లాగా యాక్ట్ చేస్తుంది అనేది క్వెషన్ వస్తుంది మీకు మ్యాచింగ్‌లో. అది మ్యాచ్ చేయాలి. తర్వాత సిగ్నలింగ్ కూడా స్టెప్స్ అడగొచ్చు. సో, చూడండి ఇక్కడ మళ్ళీ అపోప్టోసిస్ రిపీట్ అయింది. అపోప్టోసిస్, నెక్రోసిస్, ఆటోఫాజీ ఈ సెల్ డెత్ రిలేటెడ్ ఇవి. ఓకే. తర్వాత ఆంకోజీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్, P53, ఆర్బీ ఇవన్నీ మీరు ఇన్ డీటెయిల్ చదవాలి. డెవలప్‌మెంటల్ బయాలజీ చూసుకుంటే ఫిఫ్త్ యూనిట్‌లో గామెటోజెనెసిస్, ఫెర్టిలైజేషన్, క్లీవేజ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీవేజ్ ఉంటాయి. సో, ఆ టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సో, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీవేజ్ విత్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మళ్ళీ మ్యాచింగ్ క్వెషన్ వస్తుంది మీకు. ఓకే. తర్వాత గ్యాస్ట్రులేషన్, న్యూరులేషన్, ఆర్గనైజర్, ఇండక్షన్, స్టెమ్ సెల్స్, హాక్స్ జీన్ ఇండక్షన్ అనేది ఉంటుంది. అది ఎలా అనేది చదవాలి. తర్వాత రీజనరేషన్ అండ్ మెటమార్ఫోసిస్. రీజనరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ క్వెషన్ అది. సో, రీజనరేషన్ కూడా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అండ్ మెటమార్ఫోసిస్. కమింగ్ టు ప్లాంట్ ఫిజియాలజీ. జువాలజీ క్యాండిడేట్స్ చదవలేరు. స్కిప్ చేస్తే చేయండి. యానిమల్ ఫిజియాలజీ చదవచ్చు మీరక్కడ. ప్లాంట్ ఫిజియాలజీ, బాటనీ వాళ్ళకైతే కంపల్సరీ. దీంట్లో మీరు ఇంపార్టెంట్ ఏంటిదనంటే కంపల్సరీ ఈ నైట్రోజన్ మెటబాలిజము, మినరల్ న్యూట్రిషన్, మైక్రో ఎలిమెంట్స్, మాక్రో ఎలిమెంట్స్, తర్వాత ఫోటోసింథసిస్ మొత్తం సైకిల్స్ అన్నీ, ఫోటో రెస్పిరేషన్, క్యాంప్ సైకిల్, C3, C4 సైకిల్, తర్వాత ప్లాంట్ హార్మోన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ హార్మోన్స్ అండ్ ఫోటో పీరియాడిజం, సైటోక్రోమ్, వనలైజేషన్ అండ్ సీడ్ డార్మెన్సీ ఇవన్నీ మీ ఇంపార్టెంట్ అన్నట్టు ప్లాంట్ ఫిజియాలజీ. కమింగ్ టు యానిమల్ ఫిజియాలజీలో చూడండి నర్వ్ ఇంపల్స్.
నర్వస్ సిస్టమ్‌లో నర్వ్ ఇంపల్స్, సినాప్సిస్ ఫార్మేషన్, సినాప్సిస్‌లో న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఏవి ఇన్హిబిటరీ ఉన్నాయి, ఏవి ఎక్సైటరీ ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు ఆ నేమ్స్ చూసుకోవాలి ఎగ్జాంపుల్స్. తర్వాత మజిల్ కాంట్రాక్షన్‌లో కంప్లీట్ మెకానిజం ఉంటుంది కదా! ఆ స్టెప్ అడగొచ్చు. ఓకే. తర్వాత బ్లడ్ కంపోజిషన్ క్వెషన్ రావచ్చు. కంపోజిషన్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రావచ్చు. హ్మ్. ఇమ్యునాలజీ మనం ఫస్ట్ యూనిట్‌లో ఇమ్యునోగ్లోబులిన్స్ చదివాం కదా! సో, అక్కడ యాంటీబాడీస్ ఫినిష్ అయిపోతుంది. సో, ఇమ్యునోగ్లోబులిన్‌లో మీరేం చదవాలంటే యాంటిజెన్, హెప్టన్స్. సో, డిఫరెన్స్ ఏంటిది ఇవన్నీ వాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్సిన్స్. ఏవి లైవ్ అటెన్యూయేటెడ్ వాక్సిన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాక్సిన్స్ ఎగ్జాంపుల్స్, మ్యాచింగ్స్ క్వెషన్ అడుగుతారు ఇమ్యునాలజీ నుంచి. తర్వాత ఎండోక్రైనాలజీ ఆహ్, హార్మోన్స్ అండి మొత్తం. ఏ హార్మోన్ ఫంక్షన్ ఏంటిది? ఏ హార్మోన్ ఏ ఫంక్షన్ చేస్తుంది? అని క్వెషన్ వస్తుంది ఇక్కడ ఎండోక్రైనాలజీలో. తర్వాత ఫిజియాలజీ, కిడ్నీ ఫిజియాలజీలో మనం అక్కడ నెఫ్రాన్ స్ట్రక్చర్ చదివినప్పుడు అక్కడ ట్యూబులర్ సెక్రేషన్ ఏ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ చేస్తుంది. తర్వాత ఎక్కడ కాల్షియం, సోడియం అయాన్స్ అనేవి ఎక్స్‌క్రీట్ అయితాయి. ఎక్కడ అబ్జార్బ్ అయితాయి అనేటివి చూసుకోవాలి మీరు అయాన్ బ్యాలెన్సింగ్. తర్వాత రిప్రొడక్టివ్ ఫిజియాలజీ అగైన్ రిప్రొడక్టివ్ ఫిజియాలజీ గామెటోజెనెసిస్, ఫెర్టిలైజేషన్ అవన్నీ వస్తాయి ఇందులో. అండ్ కార్డియోవాస్కులర్ ఫిజియాలజీ హార్ట్ రిలేటెడ్. ఇందులో మీరు అండ్ డిజార్డర్స్ ఏదైనా ఆహ్, డిజార్డర్స్ రిలేటివ్‌వి చదవాలి. సో, డిజార్డర్స్ ఎక్కడి నుంచి చదువుతారంటే ఇది మీకు ఇంటర్మీడియేట్ బుక్స్‌లో ఉంటాయి కదా! ఎవ్రీ ఫిజియాలజీ యూనిట్ వెనకాల మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ వెనకాల యూనిట్ ఎండింగ్‌లో ఖచ్చితంగా డిజార్డర్స్ అనేటివి ఉన్నాయి. ఆ డిజార్డర్స్ అనేటివి ఖచ్చితంగా ఇంపార్టెంట్ చదవాలి అక్కడ. తర్వాత రెస్పిరేషన్‌లో అది హిమోగ్లోబిన్ అసోసియేషన్, డిసోసియేషన్ కర్వ్ అదంతా చదవాలి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ తర్వాత క్లోరైడ్ షిఫ్ట్ అని ఓకే. తర్వాత జెనెటిక్స్ చూసుకుంటే మీరు మెండెలియన్ లాస్ అయితే 3 కంపల్సరీ చదవాలి. తర్వాత లింకేజ్‌లో క్వెషన్ కంపల్సరీ వస్తుంది. లింకేజ్ మ్యాపింగ్, ఎపిస్టాసిస్ ఓకే. ఎపిజెనెటిక్స్ పైన చదివాం మనం ఫండమెంటల్ ప్రాసెస్‌లో. ఇది ఎపిస్టాసిస్ ఓకే. తర్వాత పాపులేషన్ జెనెటిక్స్ హార్డీ విన్‌బర్గ్‌లో అయితే కంపల్సరీ. ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మనకు మళ్ళీ వేరే యూనిట్‌లో అప్‌కమింగ్ యూనిట్ అక్కడ కూడా కనెక్ట్ అవుతుంది మనకిది. ఓకే. తర్వాత పెడిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. డైరెక్ట్ క్వెషన్ అడుగుతారు. అబ్నార్మాలిటీస్ ఇచ్చి కండిషన్ ఇచ్చి క్వెషన్ మ్యాచ్ చేయమంటారు. అండ్ మ్యూటేషన్స్ ఇస్తారు. సేమ్ కండిషన్స్ ఇచ్చి ఈ మ్యూటేషన్ ఏంటిదని నేమ్ ద మ్యూటేషన్ అని అడుగుతారు. ఓకే. దాని తర్వాత డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఇది చాలా తక్కువ. మీకు టైమ్ ఉంటే చదవండి. లేకపోతే లైట్ ఏం కాదు ఇది. సో, ఇక్కడ ఎకలాజికల్ ప్రిన్సిపల్‌లో ఈకోసిస్టమ్‌లో మీరు టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ చదువుతారు కదా! ఆ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్‌లో ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అండ్ బయోమాస్ ప్రొడక్షన్ ఏంటిది? అంటే ఏ ఈకోసిస్టమ్ హై బయోమాస్ ప్రొడక్షన్ చేస్తుంది? అది ఇక్కడ ఇంపార్టెంట్. అది ప్రొడక్టివిటీ. తర్వాత సక్సెషన్ స్టేజెస్ ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత పాపులేషన్ ఎకాలజీలో స్పీషియేషన్, టైప్స్ ఆఫ్ స్పీషియేషన్ దాని ఎగ్జాంపుల్ అది ఇక్కడొస్తుంది. అండ్ కమ్యూనిటీ ఎకాలజీలో మనకి నీచ్ వస్తుంది. సో, హాబిటాట్, నీచ్ అండ్ రిసోర్స్ పార్టిషన్ క్యారెక్టర్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇలాంటివొస్తాయి కమ్యూనిటీ ఎకాలజీలో. అవి ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాంపుల్స్ చదవాలి. సో, బయోడైవర్సిటీ ఇందులో బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ చదవాలి. అండ్ ఫస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్‌లో ఈకోసిస్టమ్ స్టార్టింగ్ బయోటిక్, అబయోటిక్ కంపోనెంట్స్ ఇంటరాక్షన్స్ నుంచి అయితే బయోమ్ వరకు కంప్లీట్‌గా ఒక మనకి స్టేజ్ ఉంటుంది కదా! ఆ స్టేజ్ సీక్వెన్స్ అడగొచ్చు. తర్వాత బయోమ్స్ ఓకే. అండ్ పిరమిడ్స్ కూడా ఇంపార్టెంట్. ఎకలాజికల్ పిరమిడ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పిరమిడ్ అయినా అడగొచ్చు. అండ్ ఎనర్జీ పిరమిడ్ అప్‌రైట్ ఉంటుందా? డౌన్‌వర్డ్ ఉంటుందా? మరి అక్వాటిక్‌లో ఎలా ఉంటుంది? టెరెస్ట్రియల్‌లో ఎలా ఉంటుందనేది కంపారిటివ్‌గా అడగొచ్చు. అండ్ ఈ న్యూట్రియంట్ సైకిల్స్ కూడా ఇంపార్టెంట్. సైకిల్స్ నైట్రోజన్ సైకిల్‌లో ఏది ఫ్రీ లివింగ్ ఉంటుంది బాక్టీరియా, ఏది ఏరోబిక్, ఏది అనెరోబిక్ అనేది ఎగ్జాంపుల్స్‌తోని అడగొచ్చు. తర్వాత ఎవల్యూషన్ అండ్ బిహేవియర్. సో, ఇక్కడ డార్వినిజం, నియో డార్వినిజం ఇవన్నీ మనం ఆల్రెడీ యూజీలో చదువుకొని వచ్చాము. ఒకసారి చదవండి. ఇక్కడ చూడండి స్పెసియేషన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ. అండ్ హార్డీ విన్‌బర్గ్‌లో మళ్ళీ కవర్ అవుతుంది. జెనెటిక్స్‌లో కవర్ అయింది. ఇక్కడ కవర్ అయింది. తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ డెవలప్‌మెంటల్ స్టేజెస్ ఉన్నాయి కదా! హ్యూమన్ డెవలప్‌మెంటల్ స్టేజ్, ఎవల్యూషన్ స్టేజెస్. ఆ స్టేజెస్ సీక్వెన్స్‌లో గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఆ సీక్వెన్స్ అడుగుతారు. తర్వాత ఫాసిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాసిల్స్ అడుగుతారు. సో, ఏ ఫాసిల్‌కి ఏది ఎగ్జాంపుల్ అన్నట్టు. కిన్ సెలక్షన్ కంపల్సరీ ఆర్ సెలక్షన్ అండ్ కే సెలక్షన్. సో, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా! ఆర్ సెలక్షన్స్‌కి, కిన్ సెలక్షన్స్‌కి. దానికి మొత్తంగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అంటే ఒక సినారియో కండిషన్ డెవలప్ చేసి దానికి ఇది కిన్ సెలక్షనా? ఆర్ సెలక్షనా? అని క్వెషన్ చేయొచ్చు. ఆల్ట్రుయిజం అండ్ ఆప్టిమల్ ఫరింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ యూనిట్ అంతా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ అప్లైడ్ బయాలజీ. సో, ఇది బొటనీ, జువాలజీ క్యాండిడేట్స్‌కి కొంచెం కష్టమే. బయోటెక్నాలజీ రిలేటెడ్ క్యాండిడేట్స్‌కి ఈజీ అయిపోతుంది. సో, ఇందులో కూడా నేను కొన్ని టెక్నిక్స్ మాత్రమే తీసుకొచ్చాను. బికాజ్ ఏవైతే రిపీట్ అయ్యాయో అవే తీసుకొచ్చాను. సో, ఇక్కడ చూడండి బయోటెక్నాలజీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది. బికాజ్ వాళ్ళు చదివి వచ్చారు కాబట్టి యూజీలో. సో, రికాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ, పీసీఆర్, ఎలిసా, క్రిస్పర్, బీటీ
క్రాప్స్, టిష్యూ కల్చర్, బయోరిమిడియేషన్, బయోఫర్టిలైజర్స్, బయోసెన్సెస్ అండ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ మళ్ళీ వస్తుంది చూడండి ఇక్కడ. సో, రిపీట్ అవుతూ ఉంటాయి. టాపిక్స్ మీరు చదివేటప్పుడు ఇంటర్ కనెక్ట్ చేసుకొని చదవాలి. ఓకే. సో, మెథడ్స్ ఇన్ బయాలజీ. సో, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా! ఒక్కసారి చూడండి. మైక్రోస్కోప్‌లో ఎలాంటివి చేద్దాం. లైట్ మైక్రోస్కోప్, ఫ్లోరోసెన్స్, కాన్ఫోకల్ అండ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఈ 4 టైప్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్, క్రోమాటోగ్రఫీ. క్రోమాటోగ్రఫీలో కూడా క్వెషన్ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ సైజ్, బేస్డ్ ఆన్ అయాన్. సో, ఇలా బేస్డ్ ఆన్ వాట్ అన్నట్టు క్వెషన్స్ ఇస్తారన్నట్టు. సో, జెల్ ఫిల్ట్రేషన్, అయానిక్ ఎక్స్చేంజ్ అండ్ అఫినిటీ, హెచ్‌పీఎల్‌సీ ఇదంతా మీరు ఒకసారి ప్రిన్సిపల్ అండ్ ఫంక్షన్ చూసుకోండి. ఎలక్ట్రోఫోరెసిస్ అండ్ బ్లాటింగ్ టెక్నిక్స్, తర్వాత సీక్వెన్సింగ్ చూడండి. మళ్ళీ రిపీట్ అయింది పీసీఆర్ ఇక్కడ. ఓకే. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యూనిట్ వైస్ syllabus analysis. So, I think this video will be helpful for you. If you think it is, so do like, share and subscribe. If you have any doubts, please ask in the comment. And I'll share this PDF, important topics PDF into the Telegram channel. You can join there and you can download from there. Thank you for watching this video.